భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం చివరి క్షణం వరకు పోరాడి గొప్ప నాయకుడిగా పేరు పొందిన పద్మభూషణ్ రామ్ విలాస్ పాస్వాన్ జయంతి వేడుకలను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారి అనుయాయులు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ భీమ్రావ్, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, పలువురు మేధావులు, అడ్వకేట్లు, పలు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామ్ విలాస్ పాస్వాన్ భారతదేశంలో జన్మించిన గొప్ప నాయకుల్లో అతి ముఖ్యమైన వారు అని, జూలై 5వ తేదీ వారి జయంతిని ప్రభుత్వ సోషల్ జస్టిస్ డేగా ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రామ్ విలాస్ పాస్వాన్ తీసుకువచ్చిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నీరుగారిపోతుందని, దాన్ని భారతదేశ వ్యాప్తంగా పగడ్బందీగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న వారి కుమారుడు చిరాగ్ పాస్వాన్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఈ మధ్య తెచ్చిన మార్పును సవరింపజేసి నిందితులకు ముందస్తు బెయిల్ రాకుండా చట్టాన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించి జీవితాంతం తన తుది శ్వాస వరకు పోరాడినటువంటి పద్మభూషణ్ దివంగత రామ్ విలాస్ పాస్వాన్ గారి జయంతి సందర్భంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అని అంటే, రామ్ విలాస్ పాస్వాన్ గారు ఏ ఒక్కరికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం, అన్ని ప్రాంతాల ప్రజల కోసము కృషి చేసినటువంటి మహనీయుడు. కాబట్టే వారి జన్మదినమైనటువంటి జూలై 5వ తేదీని మరి సామాజిక న్యాయ దినోత్సవంగా, సోషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి డిమాండ్ చేస్తూ ఈ సమావేశము తీర్మానించడం అనేది జరిగింది. అంతేకాకుండా మరి రామ్ విలాస్ పాస్వాన్ గారు తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని మరి ఈరోజు దేశంలో పకడ్బందీగా అమలు చేయించడం కోసము మరి వారి కుమారుడైనటువంటి కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రధానమంత్రి గారితో మరి మంత్రివర్గంతో మాట్లాడి ఆ చట్టాన్ని మరి బెయిల్స్ అంటే స్టేషన్ బెయిల్స్ ఇవ్వకుండా, మరి ముందస్తు బెయిల్స్ ఇవ్వకుండా పకడ్బందీ అమలు చేయించేలాగా ఎందుకంటే వాళ్ళు గొప్ప పార్లమెంటేరియన్, సోషల్ జస్టిస్ కృషి చేసిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న కాలంలో రామ్ విలాస్ పాస్వాన్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అండర్ కమిషన్ రిపోర్ట్ అమలు జరిగింది. అండర్ కమిషన్ రిపోర్ట్ అంటే బీసీలకు 27% రిజర్వేషన్స్ ఒప్పుకుంటూ ఆ రోజు ఉన్న ప్రైమ్ మినిస్టర్ బీపీసీ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని రామ్ విలాస్ పాస్వాన్ గారే ముందుకు తీసుకెళ్లారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా అన్ని స్టేట్స్ డైరెక్షన్ పెట్టారు. సో ఇవాళ సోషల్ జస్టిస్ డేగా డిక్లేర్ చేయడం అనేది సముచితమైన నిర్ణయం. అది వారికి సరైన నివాళి అవుతుంది. పార్లమెంట్లో అనేక పార్లమెంటేరియన్స్ వస్తున్నారు. రాజ్యాంగం అమలు కావాలంటే పూర్వం దళితుల కోసం ఓటక్కే లేదు, ఓట్లు నిలబడే హక్కు లేదు. కొందరికి మాత్రమే ఆ హక్కు ఉండేది. ఎవరికైతే ప్రాపర్టీ ఉంటుందో, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారో అలాంటి వాళ్ళకే లిమిటెడ్ హక్కు ప్రజలకు ఉండేది. అలాంటి లిమిటెడ్ హక్కును తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఓటర్, అందరి వయోజులకు ఓటర్కు కల్పించాడు. రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అందరికీ ఓటర్కు ఉండాలని బాబాసాహెబ్ ప్రతిపాదించారు. అందరినీ కన్విన్స్ చేశారు. దాంట్లో కాంశీరామ్, మాయావతి, రామదాస్ అతావలే, రామ్ విలాస్ పాస్వాన్ ఇలాంటి వాళ్ళు ఎన్నిక కావడమే కాకుండా వాళ్ళు దళితుల కోసం
ప్రజల కోసం, అందరి కోసం వాళ్ళ గొంతుకు అక్కడ వినిపించారు, ఫైట్ చేశారు. అలాంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందు వరుసలో ఉన్నాడు. దళితుల కోసమే కాక అందరి పక్షాన్ని నిలబడ్డాడు. అసలు రామవిలాస్ పాస్వాన్ అంటేనే ఒక అందరూ భయపడేవాళ్ళు. ఎందుకంటే ఏం మాట్లాడుతాడో, ఏ విషయం మీద మాట్లాడుతాడో అసలు జవాబు ఉండేది కాదు. సో అలాంటి పార్లమెంటేరియన్ రామవిలాస్ పాస్వాన్